మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథములో 115 కీర్తన 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. ఈ వాక్యములో దేవుడు ఆకాశమందున్న ఆసీనుడు దేవుడు, ఆయన తనకిష్టమైనట్లుగా సమస్తము చేయుచున్నాడు. సమస్తము ఆయన చేయువాడాయన, సమస్తమును ఆయన చేయగలిగిన సమర్థుడు. ఈ వాక్యములో మనం గమనించాలి. ఆకాశమందున్నటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సమస్తమును కూడా ఆయన కృపలో చేయగలిగిన సమర్థుడు. ఎందుకంటే 2వ వచనములో కొందరు మాట్లాడుతారు, వారు దేవుడు అన్యజనులకు చెప్పుకొందరు, వారి దేవుడు ఏమై ఉన్నాడని, ఏం చేస్తున్నాడని అన్యజనులు చెప్పుకుంటారు. కానీ ఎవరైతే ప్రభుని ఎరిగి ఉంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆ సత్య మార్గములో నడుస్తున్నటువంటి అనుభవాల మధ్యలో ఉంటారో, ఆయన సమస్తమును కూడా జరిగించగలిగిన దేవుడు. ప్రసంగి గ్రంథములో కూడా సొలొమోను రాసినటువంటి మాటలు, ఇదిగో ఆయన గాలియు త్రోవ వచ్చునను ఎరిగెను, అలాగునే సమస్తమును కూడా జరిగించుచు దేవుని క్రియలను ఇదిగో నెరిగిన వారెవరో. ఇక్కడ కూడా గమనిస్తే అలాగునే సమస్తమును జరిగిస్తున్నటువంటి దేవుని క్రియలను ఎరిగిన వారెవరో. ఆయన సమస్త క్రియలను జరిగించగలిగిన వాడు. ఆయన సమస్త క్రియలను జరిగిస్తూ ఎవరైతే తమ క్రియాపూర్వకమైన విశ్వాసమును ప్రభు సన్నిధిలో నడుచుకుంటారో, ఆయన సమస్తమును కూడా క్రియలు జరిగించగలిగిన దేవుడై ఉన్నారు. చూడండి, యేసు ప్రభువారు మార్కు సువార్తలో మార్కు రాస్తారు 7వ అధ్యాయము 37వ వచనములో, ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఆయన సమస్తమును బాగు చేసినవాడు. ఇక్కడ మీరు గమనిస్తే మరి మూగవారు, చెవిటివారు, అంగహీనులు, అలాగే నానా విధమైనటువంటి శరీర బలహీనతలతో వచ్చి ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడేటట్లుగా ఆయన సమస్తమును కూడా జరిగించిన దేవుడు, జరిగిస్తున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మన దేవుడు సమస్తమును జరిగించేవాడు. ఆయనకిష్టమైన రీతిగా జరిగిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడని ఇక్కడ అనేక మంది శరీర బలహీనతలతోనూ అపవిత్రమైనటువంటి బలహీనతలు వచ్చినప్పుడు ఆయన అందరినీ కూడా ఎరిగి ఆయనను వెంబడిస్తూ ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఆశ్చర్యపడేటట్లుగా అద్భుతముగా ఆయన జరిగించినటువంటి గొప్ప దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మన దేవుడు సమస్తమును జరిగించగలిగిన వాడు. ఇర్మియా గ్రంథములో కూడా 3వ అధ్యాయము 22వ వచనం, భ్రష్టులైనటువంటి బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను, నీవు మా దేవుడు, నీవే మా యెహోవావు ఇదిగో అని చెప్పుకొనుచు. ఇక్కడ కూడా అంటాడు, విశ్వాసమును నేను బాగు చేసేదను. ఈరోజు సమస్తమును బాగు చేయవాడు.
సమస్తమును ఆయన చేయగలిగిన వాడు. మనం గమనించాలి, ఒకటి మీరు గమనించాలి, శరీర బలహీనతలతో వచ్చిన వారిని బాగు చేసినవాడు. కొన్ని పరిస్థితులు ఎదురైనటువంటి స్థితిలో బాగు చేసినవాడు. ఇక్కడేమో విశ్వాసాన్ని బాగు చేసేవాడు. కొందరు విశ్వాసము నుండి భ్రష్టత్వములో పడిపోయి అవిశ్వాసమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో యేసుక్రీస్తు సమస్తము చేస్తాడు. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండు. ఆయన యందు విశ్వాసము లేక కొందరు చెదిరిపోయిన అనుభవం, కొందరు బలహీనమైపోయిన అనుభవం, కొందరు నానా విధమైనటువంటి పరిస్థితుల్లో గుండె చెదిరిపోయినటువంటి అనుభవాల్లో ఉంటారు. ఈ వాక్యమును బట్టి ప్రభు ఆయన మన దేవుడు సమస్తమును కూడా బాగు చేయువాడు. ఇక్కడ మనం గమనించాలి. లూకా సువార్తలో 22వ అధ్యాయము 52-51లో మనం చదివితే, యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఆయన్ని బంధించాలని ఆ రాత్రి కొందరు మరి ప్రభువుని పట్టుకోవాలని వచ్చారు. ఇది చూసినటువంటి పేతురు తొందరపడి అతని చెవుని తెగ నరికినట్లుగా రాయబడి ఉంది. అయితే 22వ అధ్యాయం 51లో, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని యొద్ద దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ముట్టి వాని చెవుని బాగు చేసెను. ఇక్కడ వాక్యం అది, వాని చెవుని బాగు చేసెను. ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారు మరి ఆయనను పట్టుకుంటానికి వచ్చినటువంటి వారిని పేతురు తొందరపడి చెవి నరికినప్పుడు అతను చెవుని ముట్టి తర్వాత ఆయన మరలా తిరిగి యథాప్రకారముగా చెవు ఆయన బాగు చేసినట్లుగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును బాగు చేయవాడు. భూమి మీద శరీర బలహీనతలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉన్న కొన్ని విభేదాలు కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు కొన్ని పరిస్థితులు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో ప్రభు చెప్తున్నటువంటి మాట, సమస్తమును ఆయన బాగు చేయువాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనం గమనించాలి, ఆయన సమస్తమును బాగు చేసేటువంటి దేవుని యందు నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తున్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మీరు గమనించినట్లయితే, ప్రతి ఇల్లు ఎవనోకని చేత కట్టబడును, కానీ సమస్తము కట్టువాడు దేవుడే. సమస్తమును కట్టువాడు దేవుడే. ఆయన నామానికే ఘనత కలుగునుగాక. వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సమస్తమును బాగు చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు, యేసుతో సహవాసం కలిగి, ప్రభుతో ఒక నిబంధన కలిగి, నీవు నీ కుటుంబముతో ప్రభువుని నువ్వు స్తుతించగలిగితే ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. వాక్యం చెప్తున్న మాట అది. ఆయన సమస్తమును కట్టి బాగు చేయవాడు. ఏ స్థితిలో నీవు కట్టుకొని నీవు కట్టబడినటువంటి ఆత్మ సంబంధముగా ఉన్నావో, ఈ వాక్యమును బట్టి ఈ ఉదయము ప్రభుతో నువ్వు తీర్మానం చేసుకొని, ఇదిగో దేవునితో ఒక నిబంధన కలిగి ప్రార్థనలు ఏకీవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇదిగోనైనా సమస్తమును చేయగలిగిన దేవుడు, సమస్తమును బాగు చేయగలిగిన వాడు, విశ్వాసాన్ని బాగు చేయగలిగిన వాడు, శరీర బలహీనతలను బాగు చేయగలిగిన వాడు. ఇదిగోనైనా నా ప్రభువా, సమస్తమును, ఇల్లును, గృహములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయగలిగిన దేవుడు. ఇదిగోనైనా విశ్వాసముతో మీ వైపు చూస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి, ఈ ఉదయ కాలమే మీ బిడ్డల్ని ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నారో
వారిని బాగు చేసి ఆత్మీయతలో నింపి నడిపించి కార్యములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.